తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన ఇవాళ రాత్రి అక్కడి నుంచి నేరుగా లండన్ కు వెళ్లనున్నారు. అక్కడ పర్యటించిన తర్వాత అటు నుంచి అమెరికా వెళ్లనున్నారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను రాష్ట్రానికి తీసుకురావడం, అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం లక్ష్యంగా ఈ నెల 30వ తేదీ వరకు అమెరికా పర్యటన సాగనుంది. అంతర్జాతీయంగా తెలంగాణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడల్లో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును సాధించడం తదితర అంశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన సాగనుంది. ఇవాళ రాత్రికి ఢిల్లీ నుంచి మొదట యూకేకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. సీఎం వెంట మాజీ సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా వెళ్లనున్నారు. ఆయా దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను, క్రీడా సంస్థలను, నైపుణ్య కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సంబంధిత అధికారులు, నిపుణులతో సమావేశమవుతారు. తెలంగాణలో సంబంధిత రంగంలో అభివృద్ధి అవకాశాల కల్పనకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఆయా విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్లను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరిన్ని పేరొందిన వర్సిటీలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో క్రీడాభివృద్ధికి రాష్ట్రంలో అమలు చేయాల్సిన అంశాలను కూడా యూకే, అమెరికా పర్యటనలో ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటన నేపథ్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు లండన్లో జరిగే ఎంఐఎం ఎమ్మెల్యే కూతురు వివాహ వేడుకలకు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. ఈ నెల 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతోనే కలిసి లండన్లోనే ఉంటారు.